గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్‌లో రైడర్స్ ఏమేమి ఉంటాయి? అసలు మనకు టర్మ్ ఇన్సూరెన్స్‌లో బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇది మనకి కొటేషన్స్ ఈ విధంగా ఓపెన్ చేస్తాము సిద్ధి యాప్. డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్తున్నాను. ఇంట్రడక్షన్ ఏం లేకుండా. ఇది మనకి ప్రొటెక్షన్ సొల్యూషన్స్. ప్రొటెక్షన్ సొల్యూషన్స్. మనకిక్కడ 5 రకాల పాలిసీస్ ఉంటాయి. వీటిల్లో ప్రతి పాలిసీలో రైడర్స్ ఉంటాయి. ఆ రైడర్స్ అనేది మాక్సిమం అన్ని రకాల రైడర్స్ అనేవి ఎక్కడుంటాయి? ఏంది? అసలు రైడర్స్ బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఏ విధంగా యాడ్ జేయాలి? ఇవన్నీ గూడా మీకు ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ట్రై చేస్తాను. మనకి సరల్ జీవన్ బీమా అనే పాలిసీలో ఓన్లీ 2 రైడర్సే ఉంటాయి. యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ మాక్సిమం కవరేజ్ 25,00,000 ఇవ్వచ్చు. మినిమమ్ కవరేజ్ 5,00,000 ఇవ్వచ్చు. ఈ సంపూర్ణ రక్ష ప్రామిస్ గాని, మహారక్ష సుప్రీం సెలెక్ట్ గాని ఈ 2 ప్యూర్ టర్మ్ పాలిసీస్ అన్నమాట. రిటర్న్స్ ఏమీ రావు. ఇది గూడా ప్యూర్ టర్మ్ పాలిసీయే సరల్ జీవన్ బీమా గూడా. బట్ దాంట్లో ఏందంటే రైడర్స్ బిలో 3,00,000 ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకి, 10థ్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఆ పాలిసీ చెప్తాం. మాక్సిమం 25,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటది. ఈ సంపూర్ణ రక్ష ప్రామిస్ గాని, మహారక్ష సుప్రీం గాని 100 సీఆర్ వరకు ఇవ్వచ్చు. 100 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. మినిమమ్ డిగ్రీ ఉండాలి. మినిమమ్ 5,00,000 ఇన్‌కమ్ ప్రూఫ్ ఉండాలన్నమాట. ఈ పరమరక్షక్ అనేది మనకు తెలుసు. యూలిప్ రిలేటెడ్ పాలిసీ. ఈ 4 పాలిసీలలో ఉండే బేసిక్ రైడర్స్ అన్నీ గూడా ఏదన్నా ఒక సంపూర్ణ రక్ష ప్రామిస్ తీసుకుందాం. దీంట్లో ఉండే రైడర్స్ దాదాపుగా మిగతా దానిలంతా కవర్ అయితాయన్నమాట అందుకని. ఈ పీపీటీలు, పీటీలు ఇవేం చెప్పట్లేదు. ఆల్రెడీ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసాం చాలా పాలిసీలల్ల. ఇవి దీనిలల్ల ఉండే రైడర్స్. యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ, క్రిటికేర్, హాస్పికేర్ ఈ 4 రైడర్స్ ఉంటాయి దీనిలో. ఓకేనా? ఈ 4 రైడర్స్ ఉంటాయి. కాకపోతే ఏందంటే దీంట్లో రైడర్స్ కవరేజ్ అనేది మినిమమ్ 50,00,000 నుంచి ఇవ్వచ్చు. సేవింగ్ పాలిసీలలో ఏందంటే ప్రీమియం కడితే దానికి సమ్మస్డ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంతుంటుందో అంత ఇవ్వచ్చు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్‌లు కాబట్టి బేసిక్ ఇన్సూరెన్స్ కవరేజ్ మనం ఫస్టే డిసైడ్ జేస్తాం. సేవింగ్ పాలిసీలకి, టర్మ్ ఇన్సూరెన్స్‌లకి మెయిన్ డిఫరెన్స్ ఏందంటే ప్రీమియం ఇక్కడ ఒక 4, 5 ఆప్షన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సేవింగ్ పాలిసీలలో ప్రీమియం మనం డిసైడ్ జేస్తాం. కస్టమర్ ఎంత కట్టగలుగుతాడు? అతని రిక్వైర్మెంట్ ఏంది? ఏ రిక్వైర్మెంట్‌కి ఎంత డబ్బులు కావాలంటే ప్రీమియంని బట్టి రిటర్న్స్ వస్తాయని జెప్పేసి జెప్తాం. కానీ టర్మ్ ఇన్సూరెన్స్‌లో అట్లా గాదు. కస్టమర్ యొక్క ఏజ్ ఏంది? ఆయన ప్రొఫైల్ ఏంది? ఆయనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత తీసుకుంటున్నాడు? ఎన్ని ఇయర్స్ పేమెంట్ చేస్తున్నాడు? ఇంగా అడిషనల్‌గా రైడర్స్ ఏమి యాడ్ జేసుకుంటున్నాడు? పాలిసీ టర్మ్ ఎన్ని ఇయర్స్ పెట్టుకుంటున్నాడు? ఇట్లా 4, 5 స్మోకింగ్ హాబిట్ ఉందా? లేదా? ఇట్లా 4, 5 ఆప్షన్స్ మీద డిపెండ్ అయ్యి ప్రీమియం అనేది లాస్ట్‌లో వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్‌లో నాకు 35 ఇయర్స్ ఉంది. 1 ఇయర్ కవరేజ్ కావాలి అంటే మనం 20,000కొస్తది, 10,000కొస్తదని మనం చెప్పకూడదు. బేసిక్ డీటెయిల్స్ తీసుకొని నాకు 35 ఇయర్స్ ఉంది. నాకు 70 సంవత్సరాలకు పాలిసీ కావాలి. కవరేజ్ ఎంత కావాలి? మినిమమ్ 50,00,000 మాక్సిమం మీరెంత కావాలంటే అంత ఆయన హెచ్ఎల్‌విని బేస్ చేసుకొని ఇస్తారు. ఒక రూ. 1,00,00,000 కవరేజ్ కావాలి. రైడర్స్ ఏమన్నా కావాలా లేదా? రైడర్స్ యాడ్ చేయాలి. ఎన్ని ఇయర్స్ పేమెంట్ చేసుకుంటారు? 10 ఇయర్సా? 12 ఇయర్సా? అది అడగాలి. స్మోకింగ్ హాబిట్ ఉందా? లేదా? అది అడగాలి. దాని తర్వాత పాలిసీ టర్మ్ నీకెన్ని ఇయర్స్ వరకి కావాలనుకుంటున్నావు పాలిసీ? 70 ఇయర్సా? 80 ఇయర్సా? 90 ఇయర్సా? 100 ఇయర్సా? ఇట్లా మనం పాలిసీ టర్మ్ గూడా మెన్షన్ జేసి, ఈ 4, 5 అన్ని ఆప్షన్స్ ఎంట్రీ జేసిన తర్వాత ఫైనల్‌గా మనకు ప్రీమియం అనేది డిస్‌ప్లే అవుతుంది. ఓకేనా? ఈ విధంగా రైడర్స్ యాడ్ జేయాలి. రైడర్స్ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. దీంట్లో ఏందంటే, యాక్సిడెంటల్ డెత్ అనే రైడరు నార్మల్ కవరేజ్ ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువ పెట్టడానికి ఆప్షన్ ఉండదు దీంట్లో గూడా. సేమ్ ప్రీమియం అనేది నార్మల్ డెత్‌కి కట్టే టైం ఎన్ని ఇయర్స్ అయితే పేమెంట్ జేస్తారో దీనికి గూడా అన్ని ఇయర్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంక పాలిసీ టర్మ్ ఉన్నన్ని రోజులు ఈ రైడర్ బెనిఫిట్ గూడా ఉంటుంది. యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ గూడా అంతే. ఇది గూడా నార్మల్ డెత్ కవరేజ్ ఏదైతే ఉంటుందో, ఆ కవరేజ్ కంటే ఎక్కువ పెట్టడానికి ఆప్షన్ లేదు ఫస్ట్ థింగు.
పీపీటీ నార్మల్ డెత్‌కు కట్టే ఎన్ని ఇయర్స్ అయితే పేమెంట్ జేస్తారో, దీనికి గూడా అన్ని ఇయర్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నార్మల్ డెత్ కవరేజ్ పాలిసీ టర్మ్ ఎన్ని ఇయర్స్ అయితే పనిజేస్తుందో, ఈ బెనిఫిట్ గూడా అన్ని ఇయర్స్ పనిజేస్తుంది. ఈ యాస్పీ కేరు, క్రిటీ కేర్ ప్లస్ అనే బెనిఫిట్స్ ఏందంటే, హాస్పిటల్ రిలేటెడ్‌గా బెనిఫిట్స్ అన్నమాట. ఇవి ఓన్లీ 5 ఇయర్సే పనిజేస్తాయి ప్రస్తుతం ఉండే టైంల. ప్రస్తుతం ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం. అందుకని వీటి గురించి ఎక్కువ చెప్పము. కస్టమర్స్ ఎవరన్నా కావాలి అనుకుంటే దాని గురించి చెప్పొచ్చు. పర్ డే వాళ్ళు తీసుకున్న ఇన్స్యూరెన్స్ కవరేజ్‌లో 0.05% అంటే 2,500 నుంచి మనం వచ్చేటట్టు సెట్ చేసుకోవచ్చు. ఇయర్‌లీ 30 డేస్ డబ్బులొస్తుంటాయి. ఐసీయూలో ఉంటే ఒక 10,000 వస్తూ ఉంటాయి. నార్మల్‌గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నట్లయితే 2,500 నుంచి మనకెంత పర్సెంటేజ్ కావాలనేది మనం డిసైడ్ జేసుకోవచ్చు. కాకపోతే ఈ బెనిఫిట్స్ 5 ఇయర్సే పనిజేస్తాయి. మినిమమ్ 10,00,000 పెట్టుకోవచ్చు. మాక్సిమం ఇన్స్యూరెన్స్ కవరేజ్‌కి కొంచెం అటు ఇటుగా మనకక్కడ బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అండర్ రైటింగ్ గైడ్‌లైన్స్ చూస్తే మనకి క్రిటీ కేర్ గాని, ఆస్పీ కేర్ గాని మినిమమ్ లిమిటేషన్స్ ఎంత, మాక్సిమం లిమిటేషన్స్ ఎంత, ఏ పాలిసీలో ఎంతెంత పెట్టుకోవచ్చనేది మనం అక్కడ క్లియర్‌గా చూసి మనం ఇక్కడ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్‌గా ఒకటేందంటే ఇది 5 ఇయర్సే పనిజేస్తుంది. దీనికి కట్టే డబ్బులకి వాళ్ళకొక్కరికి మాత్రమే యూజ్ అవుతుంది. దీనికి వీళ్ళు కట్టుకునే డబ్బులకి ఇంగా కొంచెం అడిషనల్‌గా అమౌంట్ పే చేసుకుంటే బయట హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ వస్తది. ఆ విధంగా గైడ్ చేయొచ్చు. కస్టమర్‌కి డబ్బులు వేస్ట్ కాకుండా ఉంటాయన్నమాట. ఓకేనా? కస్టమర్ నాకు బయట హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంది. అయినా గూడా నాకొక్కనికైనా పర్లేదు. కొంచెం మెడికల్ ఎక్స్‌పెన్సెస్‌ని బేర్ చేసుకోవడానికి ఇది గూడా సపోర్ట్ అవుతుంది అని జెప్పేస్తే ఇది గూడా యాడ్ జేయొచ్చు. ఇది ఆస్పీ కేరు, క్రిటీ కేర్. క్రిటీ కేర్ ఏందంటే మనకు 40 రకాల జబ్బులవి లిస్ట్ ఇస్తారు. క్రిటికల్ ఇల్‌నెస్ లిస్ట్. ప్రమాదకరమైన జబ్బులంటారు. పాలిసీ తీసుకున్న కస్టమరు ఒక 6 మంత్స్, 90 డేస్ తర్వాత గాని, ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత గాని, ఈ 40 రకాల ఉండేటువంటి క్రిటికల్ ఇల్‌నెసెస్ ఆయనకి అటాక్ అయినట్లయితే, ఆ డాక్యుమెంట్స్ నాకు సో అండ్ సో ప్రాబ్లమ్ వచ్చింది. ఇది 40 రకాల క్రిటికల్ ఇల్‌నెస్‌లో ఉంది. దీనికి సంబంధించింది నేను ఇంత ఇన్స్యూరెన్స్ కవరేజ్ తీసుకున్నాను. ఇది నాకు సెటిల్మెంట్ చేయండని జస్ట్ జిరాక్స్ డాక్యుమెంట్స్ ఆస్పీ కేర్ గాని, దీనికి గాని జిరాక్స్ డాక్యుమెంట్స్ తీసుకొనొచ్చి మన ఆఫీస్‌లో సబ్మిట్ చేస్తే, వాళ్ళకి దానికి సంబంధించిన అమౌంట్ అనేది క్లెయిమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది క్రిటీ కేర్ ప్లస్ సీసీపీ బెనిఫిట్. ఆస్పీ కేర్ అనేది ఆల్రెడీ అయిపోయింది. టర్మ్ ఇన్స్యూరెన్స్‌లల్ల మెయిన్‌గా ఈ 4 రకాల రైడర్స్ ఉంటాయి. రేపు అడిషనల్‌గా ఏందంటే, ఒకటి శుభశక్తి ప్లాన్‌లో కొంచెం అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. అడిషనల్ రైడర్స్ ఉన్నాయి. ఆ రైడర్స్ గురించి ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, మీకు టోటల్‌గా సేవింగ్ పాలిసీలలో రైడర్స్ ఏంటి, టర్మ్ ఇన్సూరెన్స్‌లో రైడర్స్ ఏంటి, కొత్తగొచ్చిన శుభశక్తి పాలిసీలో రైడర్స్ ఏంటి, అనేది మీకు బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ తెలుస్తది. దీన్ని బేస్ చేసుకొని ప్రతి పాలిసీ ఇచ్చేటప్పుడు కస్టమర్‌కి రైడర్స్ అంటే ఏంది? ఇవి తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి? తక్కువ ప్రీమియంలో ఎక్కువ కవరేజ్‌లొస్తూ ఉంటాయి. మనకు ప్రమాదం అనేది 2, 3 రకాలుగా జరగడానికి అవకాశం ఉంటుంది గాబట్టి, యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ అనే రైడర్స్ సేవింగ్ పాలిసీలో అయినా గూడా, టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీలో అయినా గూడా యాడ్ జేయడం మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ. దాని గురించి ప్రాపర్‌గా కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ జేయడం గూడా మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే రూ. 1,00,000 కట్టిన క్యాండిడేట్ ఒక 10,000 మళ్ళీ సేమ్ అంతకంటే డబుల్ కవరేజ్ వచ్చేటట్టు 10,000 ఎక్స్‌ట్రా కట్టుకుంటే 2, 3 రకాల బెనిఫిట్‌లొస్తాయి. మనం ప్రాపర్‌గా చెప్తే రైడర్స్ 99% ఎవరు వద్దని చెప్పరు. ఓకేనా? దీన్ని బట్టి కస్టమర్‌కి ప్రాపర్ పాలిసీస్ ఇవ్వడానికి ట్రై చేద్దాము. మంచిగా కస్టమర్‌ని ఎడ్యుకేట్ చేయండి. ఎండ్ ఆఫ్ ది డే మీరెంత ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత బిజినెస్ ఒస్తది. బిజినెస్ ఇప్పుడే రావాలి, ఇప్పుడే గావాలి అనే హోప్‌లో ఉండకుండా, మీకు నమ్మకం ఉన్న కస్టమర్స్ అందరికి ప్రాపర్‌గా ఎడ్యుకేట్ జేయడం అలవాటు జేసుకోండి. ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ ఎప్పుడొచ్చినా గూడా మనకు మంచి క్వాలిటీ బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళే 10 మందికి రిఫర్ జేస్తారు. ఓకేనా? థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇంగా ఈ రైడర్స్ గురించి ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ కావాలన్నా నాకు కామెంట్ జేయండి, మెసేజ్ జేయండి, కాల్ జేయండి. మీ డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను. మీ హ్మ్. మీకు ఇంకా ఏ విధంగా వీడియోలు కావాలనేది గూడా మెన్షన్ జేయండి. ఆ వీడియోలు కవర్ జేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. బై.